అన్నా ఏందన్నా ఈ నామినేషన్ రిజెక్ట్ అయిపోయింది అని చెప్పేసి ఏదో వార్త వచ్చింది. ఏంది ఆ కథ ఏంది? ఎందుకు రిజెక్ట్ అయింది? ఏంది మీరు ఫస్ట్ టైం వేసిర్రా ఏంది? 2018 నుంచి మొదలుకొని ప్రతి సాధారణ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ఎంపీగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పోటీ చేశాను. ఇక ఇదే పని పెట్టుకున్నావు ఎన్నికలలో పోనీకి అంతే. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఇది ఒకటే ఉంది. మాకు వానికి వీనికి జిందాబాద్ జై కొడితే ఎప్పటికీ అక్కడే ఉండిపోతాం. మనమే ప్రయత్నం చేస్తే ఏదో రోజు 11 సార్లు నా నామినేషన్ ఎక్కడ రిజెక్ట్ కాలేదు, 12సారి ఇక్కడ అయింది. నా నామినేషన్ సెట్లు 4 యాక్సెప్టెడ్. రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? నీ మీద అంతగానం కక్ష పట్టాల్సిన అవసరం ఏముంది? రిజెక్ట్ ఎందుకు చేసిన? పచ్చత్వాలు వేసుకోవడం పాపంగా అయిపోయింది. నేను నామినేషన్ వేసి బయటకి వచ్చిందో లేదో బ్రేకింగ్ తొలి నామినేషన్ దాఖలు రాష్ట్ర నాయకుడు వేముల విక్రమ్ రెడ్డిది RRR రైతులకు మద్దతు. ఫేమస్ అయినవుగా ఇంకేం. కేఆర్ఓ గారితో ఏమో మీకు 2-3 రోజులు ఆర్గ్యుమెంట్ అయింది. ఆవిడ మిమ్మల్ని ఏమో అన్నది అని చెప్పేసి ఏదో బయట అంతా టాక్ వినిపిస్తుంది. ఏఆర్ఓగా చెల్లమని అవుతున్నటువంటి షేక్పేట తహసీల్దార్ అనేటువంటి వై అనితా రెడ్డి చాలా సిగ్గేస్తుంది. రెడ్డి అని చివరిని యాడ్ చేసి చెప్పడం. ఆమె చేష్టలు ఇప్పటి వరకు నా జీవితంలో ఎప్పుడు చూడలే. భవిష్యత్తులో కూడా ఆ స్థాయి అధికారి ప్రవర్తన నేను చూస్తానన్న నమ్మకం కూడా నాకు లేదు. మీరు ఏదైతే అబాండం మోపుతున్నారో ఏఆర్ఓ గారి పైన ఇవన్నీ బేస్లెస్ అలిగేషన్స్. దీనికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయి మీ దగ్గర? 2 రకాల సాక్ష్యాలు ఉన్నాయి. హలో హాయ్ నమస్తే, నేను మీ దేవ్. ఈరోజు మన స్టూడియోలో ఉన్న గెస్ట్ పేరు వేముల విక్రమ్ రెడ్డి. మొన్న జరిగిన నామినేషన్ ఏదో జూబ్లీ హిల్స్ పై ఎలక్షన్స్లో జరిగిన నామినేషన్ దాంట్లో వేముల విక్రమ్ రెడ్డి గారు ధర్మపురి నుంచి వచ్చి ఇక్కడ నామినేషన్ వేశారు. ఆయన నామినేషన్ రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయిన దాంట్లో ఈయన కూడా ఉన్నారనమాట. ఆ విషయం గురించి మనం ఒకసారి తెలుసుకుందాము విక్రమ్ రెడ్డి గారిని అడిగి. నమస్తే విక్రమ్ భాయ్. నమస్తే దేవ్ గారు. బాగున్నానా? సూపర్ ఫైన్. ఓకే అన్నా, ఏందన్నా ఏమో ఈ నామినేషన్ రిజెక్ట్ అయిపోయింది అని చెప్పేసి ఏదో వార్త వచ్చింది, ఏదో ఇది చేసిర్రు, మీరు కూడా వేరే మీడియాలలో హల్చల్ చేసిర్రు. ఏంది ఆ కథ ఏంది? ఎందుకు రిజెక్ట్ అయింది? ఏంది మీరు ఫస్ట్ టైం వేసిర్రా ఏంది? నేను 12వసారి చట్టసభకు నామినేషన్ వేయడం. 2018 నుంచి మొదలుకొని ప్రతి సాధారణ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ఎంపీగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పోటీ చేశాను. ఇక్కడ మినహా అంటే ఇదే పని పెట్టుకున్నావు ఎన్నికలలో పోనీకి అంతే. ఇక ఇప్పుడు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఇది ఒకటే ఉంది మాకు. ఎట్లా మేము ఓటేసి గమ్మున ఉండే కంటే పోటీ చేసే ప్రయత్నం చేస్తే ఏదో రోజు అవకాశం వస్తుంది. ఎంతసేపు వానికి వీనికి జిందాబాద్ జై కొడితే ఎప్పటికీ అక్కడే ఉండిపోతాం. మనమే ప్రయత్నం చేస్తే ఏదో రోజు ప్రజా ఆశీర్వాద బలం ఉండకపోతుందన్న ఒక గుడ్డి నమ్మకమో మెల్ల నమ్మకంతో ఇలా ప్రయత్నం మొదలు పెట్టినాం. ఆ ప్రయత్నంలో గత 11 సార్లు నాది ఎక్కడ యాదృచ్ఛికంగా చూడండి. ఇక్కడ వీళ్ళ యొక్క చేష్టలు, వీళ్ళ యొక్క అక్కసు ఏ విధంగా ఉందంటే 11 వీళ్ళ యొక్క అంటే ఎవరిది? ఆర్ఓ సాయిరామ్ గారు అండ్ అక్కడ ఏఆర్ఓ ఉన్నటువంటి అనితారెడ్డి వై అనితారెడ్డి గారి యొక్క అక్కసు ఏ విధంగా ఉందంటే 11 సార్లు నా నామినేషన్ ఎక్కడ రిజెక్ట్ కాలేదు, 12సారి ఇక్కడ అయింది. యాజ్ ఇట్ ఈస్ గా నా నామినేషన్ సెట్లు 4 యాక్సెప్టెడ్ ఉన్నాయి. రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎక్స్ట్రాక్ట్ కాపీ మీద పడ్డారు. ఎక్స్ట్రాక్ట్ కాపీ గతంలో 6 ఎమ్మెల్యే జనరల్ 2018-23 జనరల్ ఎలక్షన్ లో కొరుట్లలో అప్పుడు గౌతమ్ పొట్రు ఐఏఎస్ గారు యాక్సెప్ట్ చేశారు. 2023లో ఇప్పుడు వెమ్లవాడ ఆర్డీఓగా ఉన్నారు రాజేశ్వర్ గారు, అప్పుడు కొరుట్ల ఆర్డీఓ ఉండి యాక్సెప్ట్ చేశారు. దాని మధ్యలో 2020లో చెన్నై సార్ డిఆర్ఓగా చేశారు సిద్దిపేట, ఆర్డీఓగా యాక్సెప్ట్ చేశారు. 2021లో రవీందర్ రెడ్డి ఆర్డీఓగా హుజరాబాద్లో యాక్సెప్ట్ చేశారు. తర్వాత సిద్దిపేట కమిషనర్గా ఏమో చేస్తున్నారు. తదనంతరం ఇక్కడ మునుగోడులో కూడా నాగార్జున సాగర్లో ఆర్డీఓ వారి పేరు నల్గొండ ఆర్డీఓ ఉండే, వారు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇలా అందరూ యాక్సెప్ట్ చేసి ఎమ్మెల్సీకి ఎంపీకి అంటే అది డిఆర్ఓ నుంచి ఉంటుంది. మీ మీద ఎందుకంత కక్ష? మీ మీద అంతగానం కక్ష పట్టాల్సిన అవసరం ఏముంది? రిజెక్ట్ ఎందుకు చేసినారు? మంచి ప్రశ్న అడిగారు సీనియర్ జర్నలిస్ట్ గా. అయితే యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకు అంతర్గతంగా మౌఖిక ఆదేశాలు అందినాయి. ఏంటి? గ్రూప్ ఆఫ్ నామినేషన్ తొలగించాలి. 130 మందిలో మీరు చూస్తారో లేదో, ఈ యాక్సెప్ట్ అయిన వాళ్ళు ఎక్కువ శాతం రిజిస్టర్ పార్టీ వాళ్ళే, ఇండిపెండెంట్లు చాలా తక్కువ. రిజిస్టర్ పార్టీ వాళ్ళే యాక్సెప్ట్ అయినాయి. రిజెక్టెడ్ అయిన వాళ్ళు గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ ఎక్కువ, గ్రూప్ ఆఫ్ నంబరింగ్ అభ్యర్థులే ఎక్కువ. అది మాలమానాడుకు సంబంధించినటువంటి వాళ్ళ కాజుతో వేసినటువంటి వర్గీకరణకు వ్యతిరేకంగా వేసిన వాళ్ళు అయితేనేమి, ఇది ఫార్మసిటీ బాధితులు పేరిట వేసినటువంటి పెద్ద ఎత్తున నామినేషన్లో అయితేనేమి, RRR రైతుల నామినేషన్లు అయితేనేమి. పాయింట్కి వస్తలేరు ఎందుకు? రిజెక్ట్ మీ మీద ఏం కోపం అని అదే కోపం. యాక్చువల్ ఏంటంటే నన్ను పచ్చతువాలు వేసుకోవడం పాపంగా అయిపోయింది. RRR రైతులకు సంబంధించిన వాళ్ళు లేకుంటే ఆ ఫార్మసిటీ బాధితుడిగా నన్ను జమగట్టి ఆ రోజు ఏంటంటే దీనిలో ఒక మీడియా పాత్ర కూడా ఉంది. కొంత ఐస్ట్రీమ్ మీడియా పేరుతో చిల్లమని అవుతున్నటువంటి కొన్ని ఛానళ్ళు నేను నామినేషన్ వేసి బయటకి వచ్చిందో లేదో బ్రేకింగ్ తొలి నామినేషన్ దాఖలు రాష్ట్ర నాయకుడు వేముల విక్రమ్ రెడ్డిది
త్రిబుల్ ఆర్ రైతులకు మద్దతుగా త్రిబుల్ ఆర్ రైతులకు మద్దతు నేను ఫేమస్ అయినావుగా, ఇంకేం సంతోషపడాలి కానీ ఫేమస్ అయినా. ఇప్పుడు ఓకే ఏంటంటే మీరు అన్నట్టు మీరు రెండు వైపులా మాట్లాడుతున్నారు, కత్తికి రెండు వైపులా పదునుంది, ఎటువైపు కట్ చేయాలో అర్థం కావట్లేదు. విషయం ఏంటంటే త్రిబుల్ ఆర్ రైతులకు మద్దతుగా ఓకే, నేను రైతు నాయకుడిగా ఓకే, కాకపోతే ఏంటంటే దాని మీద నాకు ప్రాథమిక అవగాహన కూడా లేదు. త్రిబుల్ ఆర్ రైతులు ఎంతమంది మద్దతు, ఎంత మంది బాధితులు ఉన్నారు, ఎంత కోల్పోతున్నారు, వాళ్ళు కాంపెన్సేషన్ ఏమిస్తున్నారు, వీళ్ళ డిమాండ్స్ సరే, మనం ఆ లోతుగా పోకుండా ఉండడానికి ఒకటే ఏంటంటే మీ మీద కక్ష కట్టడం కారణం మీకు కండు అంటారా? అవును, డెఫినెట్లీ ఈ పచ్చ తువాల అనేది వాళ్ళకు మింగుడు పడలేదు. రెండోది ఏంటంటే నేను మింగుడు పడలేదు, ఎందుకంటే 11 సార్లు పోటీలో ఉన్నా, ఎక్కడ తల వంచలే, ఎక్కడ తల దించలే, ఎక్కడ ఏ పార్టీకి వత్తాసు గానీ వ్యతిరేకంగా అట్లా కాదు, మీరు 11 సార్లు పోటీ చేసినట్టుగా ఏఆర్ఓ గారికి ఆర్ఓ గారికి ఎట్లా తెలుస్తుంది? అంటే ఇప్పుడు వాళ్ళకు నేను అదే అంటున్నాను, అంతరంగికంగా వాళ్ళకు ఆ మౌఖిక ఆదేశాలు అందినాయి, అన్అఫీషియల్ గా అన్అఫీషియల్ గా ఈ వేముల విక్రమ్ రెడ్డిని రిజెక్ట్ చేయమని ఆదేశాలు కొంతమంది వాళ్ళకు వినండి. అన్అఫీషియల్ గా వేముల విక్రమ్ రెడ్డిని రిజెక్ట్ చేయండి, అప్లికేషన్ రిజెక్ట్ చేయండి అని వాళ్ళకి ఆదేశాలు అందినాయని చెప్తాను. కాల్ హిస్టరీ తీయండి, సాయిరామ్ గారి కాల్ హిస్టరీ కానీ వై అనితారెడ్డి కానీ కాల్ హిస్టరీ చేయండి. వెనకట ఉంది నానుడి రాజసీద్ తప్పితే మసీదు, ఇప్పుడు ఉన్నాయి నార్కోలసిస్ టెస్ట్ కానీ సత్యప్రమాణం కానీ దేనికైనా సిద్ధం నేను. ఈ సాయిరామ్ అనేటైన నిజాయితీ నిరూపించుకోవడానికి, విక్రమ్ రెడ్డి నిజాయితీ నిరూపించుకోవడానికి సిద్ధం అయితే అప్పుడే బయటపడుతుంది. నేను ఈ ఛానల్ వేదికగా నేను ఒక మీ ద్వారా నేను అప్పీల్ చేస్తాను. ఏఆర్ఓ గారితో ఏమో మీకు ఆర్గ్యుమెంట్ అయింది అని చెప్పేసి 2-3 రోజులు ఆర్గ్యుమెంట్ అయింది, ఆవిడ మిమ్మల్ని ఏమో అన్నది అని చెప్పేసి ఏదో బయట అంత టాక్ వినిపిస్తుంది. అది వాస్తవం. మెడల్ బట్టి గంటైపించింది 11:30 వరకు ఏఆర్ఓగా చెల్లమని అవుతున్నటువంటి షేక్పేట తహసీల్దార్ అయినట్టు వై అనితారెడ్డి. చాలా సిగ్గేస్తుంది రెడ్డి అని చివరిని యాడ్ చేసి చెప్పడం, ఎందుకంటే నేను కూడా రెడ్డి అయి ఉండి కూడా అలాంటి చేష్టలు కలిగినటువంటి అంత అబ్యూజ్డ్ లాంగ్వేజ్ కానీ ఇరిటేట్ గా ఫీల్ అవుతూ ఊగిపోవడం కానీ ఆమె చేష్టలు ఇప్పటి వరకు నా జీవితంలో ఎప్పుడు చూడలే, భవిష్యత్తులో కూడా ఆ స్థాయి అధికారి ప్రవర్తన నేను చూస్తానన్న నమ్మకం కూడా నాకు లేదు. అంత విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం. ఆమె ఇంకోటి ఎవరో శ్రీకాంత్ అని చెప్పేసి ఎవరో క్యాండిడేట్ ని రిజెక్ట్ అయిన క్యాండిడేట్ కూడా ఏదో కొట్టడానికి వచ్చింది, గెట్ అవుట్ అని పేపర్ తో కొట్టింది. నేను ఐ విట్నెస్ గా నేనే కళ్ళెదుట సాక్షి. ఒక దళిత వర్గానికి చెందినటువంటి ఒక మాల కులానికి చెందినటువంటి శ్రీకాంత్ అని ఇక్కడ కూకట్పల్లిలో ఉంటాడు, దండు శ్రీకాంత్ అనే వ్యక్తి. ఆయనను పేపర్ తో కొట్టి వీళ్ళని ఇట్లా ట్రీట్ చేయాలని పోలీస్ వాళ్ళకి ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇస్తుంది. పేపర్ తో కొట్టి ఒక మగ వ్యక్తిని ఆడ అధికారి పేపర్ తోని కొట్టి, ఆయన ఒక దళిత సామాజిక మేము అగ్రవర్ణం, అందులో రెడ్డి, నేను పక్కన ఉన్నాను, ఇంకో 2-3 అభ్యర్థులం ఉన్నాం. ఏంటంటే మేము వెయిట్ చేయడానికి కారణం కూడా ఆ సమయంలో ఆమెనే కారణం. ఉదయం 9 గంటలకు ఇస్తాన రిజెక్టెడ్ సంతకం పెట్టు జబర్దస్తిగా సంతకం బలవంతంగా పెట్టించుకుంది. నేను పెట్టలేదు, తనతో పెట్టించుకుంది, పెట్టాడు. అప్పుడు ఏంటంటే పెట్టిన తర్వాత ఆయన ఆమె పేపర్ తో కొట్టి వీళ్ళని ఇట్లా ట్రీట్ చేయాలి, మీకు అర్థం కావట్లేదు, వాళ్ళు మంచిగా చెప్తే విన్నారు అంటూ అబ్యూజ్డ్ లాంగ్వేజ్. అది నేను ఇక్కడ ఈ ఛానల్ వేదికగా నేను మాట్లాడలేను, చెప్పొచ్చు, ఏం కాదు చెప్పొచ్చు. ఆమె కొంచెం వల్గర్ గా మెయింటైన్ చేసి, నేను అక్కడ ఉన్నాను, ఇంకో కొంతమంది అభ్యర్థులు ఉన్నారు, సీసీ ఫుటేజ్లు కూడా మీరు ఆ రోజు తీసినట్టయితే గెట్ అవుట్ అని చెప్పేసి అన్నది అని చెప్పేసి గెట్ అవుట్ అనిపించి మెడల్ బట్టి నెట్టేపిస్తుంది. నేను ఏసీపీకి చేస్తాను మీరు పంపించకపోతే, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐని సిఐని రెచ్చగొట్టింది. నేను ఏసీపీ గారికి కాల్ చేస్తున్నాను అనుకుంటా, ఫోన్ తీసుకొని బెదిరించారు కల్లా వీళ్ళు టెంప్ట్ అయిపోయి మమ్మల్ని మీరు ఎంతసేపు చెప్పినా వినట్లేదు. మేము చెప్పింది ఏంటిది, మాకు ఉదయం 9 గంటలకు ఆ రోజు ఏంటంటే అప్పీల్కి వెళ్ళాలి, మేము రిజెక్టెడ్ తెల్లారి. వీళ్ళు ఏంటంటే మీకు ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు డ్రామా ఆడారు, బాదం పిస్తా మీటింగ్ అర్ధరాత్రి దాకా, స్క్రూట్ని బరాబర్ చేయలేదు. ఈ ఆర్ఓ సాయిరామ్ అనే వ్యక్తి బాదం పిస్తా మీటింగ్ అంటే డ్రామా ఆడడం, బాదం పిస్తాలు తినుకుంటా వర్క్ చేస్తున్నట్టుగా డ్రామా ఆడడం. ఎందుకు అలా నేను అట్లా కామెంట్ చేయొచ్చు అంటే, నేనేదో హైప్ గానికో లేకపోతే నేనేదో సెన్సేషనల్ గానికో నేను ఆరోపణలు చేసి అపవాద మూర్త కట్టుకోవడానికి సిద్ధంగా లేదు. లెంకల దీపక్ రెడ్డికి సంబంధించిన ఆయనది నామినేషన్ అఫిడవిట్ పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది చూడండి. సరే, ఆయన ఒక్క సెట్ ప్రాపర్ గా ఉన్న మిగతా సెట్లు ప్రాపర్ గా లేవనుకుందాం. ఆ మిగతా సెట్లను అయితే రిజెక్టెడ్ కింద వ్యాలిడ్ తీసుకోవాలి కదా, అన్ని సెట్లు యాక్సెప్టెడ్ గా ఏ విధంగా వ్యాలిడ్ తీసుకుంటారు? ఇదొక ప్రశ్న. అయితే నవీన్ యాదవ్ కి సంబంధించిన కాలమ్స్ బ్లాంక్ ఉన్నాయి, ఆయనే మొత్తం యాక్సెప్టెడ్ అట. ఇంకోటి ఆయన శ్యామ్ అని ఆయన వేస్తాడు, ఆ శ్యామ్ అనే వ్యక్తికి సంబంధించిన పేజ్ నెంబర్ తో సహా చెప్తాను. ఆయనది ఒకటే నామినేషన్, అదే కొంచెం బయట సెన్సేషనల్ కాంట్రవర్సీ ఉంది. ఆయన ఏంటంటే పేజ్ నెంబర్ 7 లో డిఫెక్టివ్,
పేజ్ నెంబర్ 7లో గ్రాస్ వాల్యూ టోటల్ కాడ మొత్తం అని కూడికలు పైన చూపెట్టినటువంటి మొత్తం సమస్యని టోటల్ ఒకటే వేయాలి. అందులో 3 వేస్తాడు, 42,000, 10 lakhs సమ్ చేంజ్, మళ్ళీ అన్ని కలిపి 11 lakh అని. ఆ ఒక్క బాక్స్లోనే గ్రాస్ టోటల్ కాడ 3 టోటల్స్ వేస్తాడు. అది ఒక డిఫెక్ట్. అది యాక్చువల్గా 3 ఇవ్వకూడదు, ఏదైనా ఒకటే వేయాలి నెంబరింగ్. అయితే రెండోది వచ్చేసి 10 పేజ్ నెంబర్ 10లో గవర్నమెంట్ డ్యూస్ కాడ ఎస్ నో పెట్టిన తర్వాత ఏబిసిడీల్లో ఉంటాయి. అందులో ఇంకోటి నేను ఆ రోజు మీకు ఇంచుమించు 1:30 వరకు ఉన్నారు మధ్యరాత్రి అని చెప్పి. అది ఆ నామినేషన్ రోజు 2:30 వరకు ఉన్నాము. ఈ మమ్మల్ని ఏఆర్ఓకు మాకు గొడవైన రోజు యాక్చువల్ గా 1 వరకు ఉన్నాము. యాక్చువల్ ఉండడానికి కారణం కూడా ఆ రోజు ఆమెని. ఎందుకంటే మాకు ఈ నామినేషన్ల రోజు తర్వాత ఈ రిజెక్టెడ్ అయిన తర్వాత మాకు ఇస్తామన్నారు తర్వాత కాపీలు. ఎక్కడ హుజరాబాద్లో కానీ దుబ్బాకలో కానీ ఎక్కడికైనా రిజెక్టెడ్ అయిన వాళ్ళకు అయిపోయిన తర్వాత 5 minutes తర్వాత ఏంటంటే కెమెరా రీడెడ్గా నామినేషన్ స్టార్ట్ అని ఆ విధంగా స్క్రూటినీ స్టార్టెడ్ అని ఏ విధంగా అనౌన్స్మెంట్ చేస్తారో క్లోజ్డ్ అని చెప్పిన తర్వాత ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మాకు రిజెక్టెడ్ సర్టిఫికెట్లు ఇవ్వాలి. ఎందుకంటే తెల్లారి అప్పీల్కి వెళ్ళాలి. మధ్యలో స్క్రూటినీకి మీరు ఏదైతే అబాండం మోపినారో, ఎవరైతే ఇంత పెద్ద అబాండం మోపినారో ఏఆర్ఓ గారి పైన, ఏది శ్రీకాంత్ని ఇట్లా జబర్దస్తిగా సంతకం పెట్టమని చెప్పేసి అరవడము, పేపర్తో కొట్టడము, దాని తర్వాత గెట్అవుట్ అని అనడము, అరవడము, ఇవన్నీ దీనికి మీరేమన్నా, ఎందుకంటే ఇవన్నీ బేస్లెస్ ఎలిగేషన్స్, దీనికి ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయి మీ దగ్గర? డెఫినెట్లీ 2 రకాల సాక్ష్యాలు ఉన్నాయి. మా దగ్గర ఒక వాయిస్ రికార్డు ఉంది. మాట్లాడ పక్కన ఇది నీ కాపీ తీసుకో, ఓసి మీద సంతకం పెట్టు, ఓసి మీద. రెండోది వచ్చేసి అక్కడ వాళ్ళ అది కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి సీసీ ఫుటేజ్లు కూడా జూమ్ చేసి చూస్తే మాతో బిహేవియర్ చేసినట్టు ఆర్ఓ రూమ్కి ఎదురుగా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ చూసినట్టయితే, తదనంతరం బయట ఉన్న సీసీ కెమెరా చూసిన అక్కడేమో ఆమె చేష్టలు కనిపిస్తా ఉంటాయి. పోలీసు వారు ఓవర్ యాక్షన్, ఆమె రెచ్చగొట్టిన తీరుకు ఆ పోలీసు సంబంధిత బ్యాడ్జ్ చూసి కూడా మీరు ఎందుకు ఇట్లా బిహేవియర్ చేయాల్సి వచ్చిందని వాళ్ళని క్వశ్చనింగ్ చేసినట్టయితే వాళ్ళు తప్పకుండా చెప్తారు. వాళ్ళు అబ్యూజ్డ్గా మాతో ఏ విధంగా డీల్ చేశారంటే బయట సీసీ కెమెరాల్లో కూడా మా మెడల్ మీద చేతులేసి గెంటేసిన విధానం కూడా ఇది బయట సీసీ ఫుటేజ్లలో ఉంటుంది. ఆమె మాతోని ర్యాష్ గా బిహేవియర్ చేసిందేమో. ఎందుకు అంతగానం ర్యాష్ గా బిహేవ్ చేసింది? తను అంత పెద్ద హోదాలో ఉన్న మనిషి ఎందుకు అట్లా ర్యాష్ గా బిహేవ్ చేసింది? ఆమె స్టైలే అంతా అంట. కొంత మేము ఆమె గురించి అనఫిషియల్ గా మేము తెలుసుకోవాల్సి వచ్చింది. ఎందుకు అంటే నాకు కొంచెం అనుమానం దాపురించింది ఆమె మీద. ఎందుకంటే ఒక ఫార్వర్డ్ కాస్ట్ లో ఉన్నటువంటి, అది ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక గెజిటెడ్ ర్యాంక్ అధికారి కూడా చాలా పొలైట్ గా వ్యవహరిస్తారు. ఎందుకంటే వారి యొక్క గమనిక అనేది వాళ్ళకు ఒక రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఒక పబ్లిక్ సర్వెంట్ అంటేనే కొద్ది పరిధి ఉంటుంది. మేము తన మీద ఆడియో కంప్లైంట్ చేయొచ్చు, కలెక్టర్ కంప్లైంట్ చేయొచ్చు, పైన కమిషనర్ కంప్లైంట్ చేయొచ్చు, ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అట్లాంటి పరిధిలో ఆమె చాలా ఉందాగా వ్యవహరించాలి. నా పైన ఎక్కడ కంప్లైంట్స్ వస్తాయో, రేపు నాకు ప్రమోషన్స్ చేయడం రిమార్క్ ఉంటుందో, నాకు సొసైటీలో నేమ్ డ్యామేజ్ ఎక్కడ ఉంటుందో అని ఆలోచించి ఆమెకు ఇటువంటి జ్ఞానం ఏది లేదు. ఆమె జ్ఞానం అంతా బుద్ధి అంతా ఆమె గడ్డి తిన్న చేసే విధంగా వివరిస్తుంది. ఎందుకు అంటే నా స్టైల్ ఇంత అన్నట్టుగా ఆమె ఒక షాడో లెక్క. అసలు మా 2-3 ఇప్పుడు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా మొన్న ఆర్ఓ గారికి సూటిగా అడిగారు, ఆర్ఓ ఎవరు ఇక్కడ అసలు ఆయన చెప్పుకోలేకపోయాడు. నేనే ఆర్ఓ అని ఏ విధంగా చెప్పుకుంటాడు? ఎందుకంటే అక్కడ వీళ్ళు క్వశ్చన్ చేయడానికి కారణం ఏంటంటే ఆమె వేరే ఆర్ఓను డామినేట్. ఇక్కడ కూడా గౌరవ ఇప్పుడు రిటర్నింగ్ అధికారి 61 జూబ్లీ హిల్స్ 25 బై ఎలక్షన్ సంబంధించిన వివరిస్తున్న సాయిరామ్ గారు ఏదైతే ఉన్నారో, వీరికంటే షాడో ఆర్ఓగా ఆమెను చెలమని అవుతా ఉన్నది. ఆయన తప్పుదో పట్టించడంలో నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆయన చేసే సెన్సేషన్ యాక్టివిటీస్ రూల్ ప్రకారంగా ప్రొసీజర్ కంటే ఈమె అన్రూల్గా
ఆమె అనఫిషియల్ గా చేసేటువంటి ఇటువంటి వివాదాలకు తావు రేపడం ఈమె టాప్ మోస్ట్ గా ఉంది అక్కడ. ఎందుకు అట్లా ఎందుకు చేస్తుంది అనుకుంటున్నారు? ఎందుకు అంటే ఆమెకు ఒక ఉంది అంటే నేనే గొప్ప, నేనే ఉన్నతమన్న నిరూపించుకోనికో, లేకుంటే నేనే ఉన్నతాధికారిని అని అనధికారికంగా చెప్పుకునే వ్యవహారంలోనేమో ఆమె ఎట్లా అంటే పండ్లు కొరుకుతా ఉంటది, లేదంటే గుడ్లు మారేసి ఇట్లా చూస్తా ఉంటది, లేకుంటే ఇట్లా సైడ్ నుంచి మారేసి చూస్తా ఉంటది, లేకుంటే ఇందాక మీకు చెప్పినట్టుగా పేపర్తో కొట్టడం అయితేనేమి, లేకుంటే ఇట్లా పండ్లు పెదాలు బిగబట్టినట్టు అయితేనేమి, ఇవన్నీ ఆమె యొక్క బాడీ లాంగ్వేజెస్ లో ఆమె యొక్క వ్యవహార శైలిని బట్టి చూపెట్టచ్చు. నేను ఒక్కరిని అన్నట్టయితే ఆమె మీద నాకు జరిగిన అన్యాయానికో ఏదో వ్యతిరేకత అనొచ్చు. చాలా మంది ఇప్పుడు 200 పైచీలకు 211 మంది ఉన్నారు కదా, 130 మంది రిజెక్టెడ్ ఉన్న వాళ్ళను, విత్డ్రా చేసుకున్న వాళ్ళను, పోటీలో ఉన్న వాళ్ళను ర్యాండమ్ గా మనం కొంతమందిని తీద్దాం. వాళ్ళతో నేను టెలికాన్ఫరెన్స్ అయినా అవకాశం ఉంటే వీడియో పెట్టించైనా ఆమె ఒపీనియన్ గురించి చెప్పానంటే కుండ బద్దలు కొట్టిన ఎంత టైం ఇస్తారో అంతకు డబుల్ టైం తీసుకొని వాళ్ళు ఆమె యొక్క కారణాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సరే, ఇప్పుడు మీ మీద కక్ష కట్టి మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేపించేసారు, మరి తదుపరి కార్యాచరణ ఏంటి మీది? తదుపరి కార్యాచరణ మేము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయిన సుదర్శన్ రెడ్డి గారికి మేము డిప్యూటీ కమిషనర్ సత్యవాణి మేడంకు అప్పీల్ చేసుకున్నాం. తదనంతరం అఫీషియల్ గా మెమోరాండం ఇది జరిగింది సిచ్యువేషన్ ఇది. ఆర్ఓకు సర్వాధికారుల పేరిట ఆయన ఇష్టరాజ్యం అనధికారికంగా అందినటువంటి ప్రెజర్ తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా ఏంటంటే సీఎం నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అన్నట్టుగా మాకు వాళ్ళ అనుయాయుల నుంచి సమేదో, ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో ఉంటాడు సీఎం, ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఇంత పెద్ద ఎత్తున నామినేషన్లు, అది కూడా ఒక ఆయన రైతు బిడ్డగా వచ్చింది కాబట్టి ఇన్ని రైతులకు సంబంధించిన నామినేషన్లు ఉంటే పరువు చాలా దిగజార్చినట్టు అవుతుంది. ఎస్పెషల్గా రైతులకు సంబంధించిన నామినేషన్లు ఒక్కటి కూడా ఉండద్దు. అంటే ఇవాళ ఆ పోటీలో ఉన్న 58 మందిలో ఏ ఒక్క రైతు నాయకుడిది కూడా, రైతు అభ్యర్థిది కూడా నామినేషన్ లేదు. దానికి ఉదాహరణ ఇప్పుడు ఉన్నటువంటి 58 మందిని చూసినట్టయితే ఎవరు కూడా రైతు బ్యాక్గ్రౌండ్ తోని నామినేషన్ ఫైల్ చేసి ఆ కాస్ట్తో వేసిన వాళ్ళు ఎవరు కూడా లేదు. అంటే వాళ్ళ అక్కసు ఏ విధంగా చెప్పచ్చు. అందులో ఈమె మరి ఏమన్నా అందులో ఏమన్నా గిఫ్టెడ్ ఎక్స్పెక్ట్ చేస్తూ వివరిస్తుందో ఈ వై అనితారెడ్డి నాకు అర్థం కావాలి. గిఫ్టెడ్ ఎక్స్పెక్ట్ చేస్తుందా అంటే ఆమె ఏమన్నా ఆశిస్తుందేమో, అది ఏమన్నా అంటే ప్రమోషన్ లేకపోతే ఇంకేమన్నా సమ్ సిఆర్ఓ సమ్ ఏదో ఇక మా నోటి నుంచి మేము ఏదో విధంగా చెప్పండి అంటే ఆమె వ్యవహార శైలి కుండబద్దలు కొట్టినట్టుగా ఏదో దాగి ఉంది ఇంట్లో, అందులో మాత్రం సంశయం లేదు. ఇది అని మేము పర్టికులర్ గా చెప్పకపోవచ్చు, కానీ ఆమె వ్యవహరిస్తున్న నైజం బట్టి చూస్తే దొడ్డు లెక్కన స్పష్టంగా చెప్పవచ్చు. గుడ్డు అని అడిగినా కూడా చెప్తాడు, ఏంట్రా బాబు ఇది నైజము అని అంటే, ఓ వై అనితారెడ్డా, వామన షేక్పేట తహసీల్దారా, ఓ ఇట్లా ఆమె గురించి కథలుగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆమె వేరశాలి, ఒక ఆడజాతిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అంత అబ్యూజ్డ్ గా మాట్లాడరు. నిజంగా చెప్తున్నాను. ఈవెన్ పనికి వెళ్ళేటువంటి రాళ్ళు కొట్టే వాళ్ళైనా కూడా నేను, ఎందుకంటే 2018 నుంచి ప్రజా జీవితంలో చట్టసభకు పోటీ చేస్తూ నేను 15 సంవత్సరాలు. మీ ఎయిమ్ ఏంటి? నా ఏం ముఖ్యంగా చెప్పాలంటే నేను చట్టసభలో ఏదో ఒకటి, అది మండలి అవుతుందా, అసెంబ్లీ అవుతుందా, లేకపోతే స్ట్రైట్ వర్డ్ అసలు మీ ఎయిమ్ ఏంటి? నా అంబిషన్ వచ్చేసి మొదలుగా నా లక్ష్యం ఏంటంటే రైతులకు సంబంధించిన ఒక అన్ని వర్గాలకు ఎస్పెషల్ స్టోరీ మీరు రౌండ్ తిప్పి చెప్తారు, ఇది కాదు. మీ ఎయిమ్ ఏంది? నా ఏం చట్టసభలో అడుగు పెట్టడం అంటే ఎమ్మెల్యే కావాలి, చట్టసభలో అడుగు పెట్టాలి. చట్టసభలో ఇక్కడ ఉన్నటువంటి ఏదో అది ఎమ్మెల్యే అయ్యి మీరు చట్టసభల్లో మీ గొంతు వినిపించాలి, అది మీ ఎయిమ్. అన్ని వర్గాల గొంతుగా ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, సాధక పదాలు చెప్పడానికి. ఆ ప్లాట్ఫామ్ మీకు ఎమ్మెల్యే పదవి కావాలి. ఆ ప్లాట్ఫామ్ మీద నేను ఎమ్మెల్యే ముందు ఎమ్మెల్సీ వెళ్ళిన చట్టాలు చేయడానికి అక్కడ నాకు అవకాశం ఉంటుంది. అంటే చట్టసభలో మీరు ఉండాలి, చట్టసభలో ఉండాలని ఉంది. అది ఏంటంటే నేను ఏమైనా ప్లాన్ చేసుకుర్రా సంపాదించుకోవడానికి? అన్నిట్లకు కులమనం 70 అయినట్టు అయితే ఎడమబొజ్జ ఎందుకు గెలుస్తాడు? అక్కడ తుంగతుర్తిలో మొన్న గెలిచిన ఎంతో మంది అంతకుముందు గుమ్మడి నర్సయ్య కానీ చరిత్ర లేవా? మా బుగ్గారం కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు ఏనుగు ఏదో నారాయణ రెడ్డి ఏదో ఇండిపెండెంట్ గెలిచారు. రత్నాకర్ రావు గారు కుమారుడు నా భుజం మీద వేసి నెక్స్ట్ ఇండిపెండెంట్లలో గెలిచే అవకాశం వచ్చిన సందర్భంలో నువ్వు గ్యారంటీ గెలుస్తావని ఇప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీ అధికార పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాడు కొర్రూలు వర్గానికి. భుజం తట్టి చెప్పాడు, వాళ్ళకు కాంటెంట్ వస్తుంది, మన డబ్బు మీద అవసరం లేకుండా గెలవచ్చు అని. మనం మళ్ళీ డబ్బుతోనే మూడపడటం ఎంతవరకు మనం డబ్బు అనేది, ఎందుకంటే రాజకీయాలు అనేటివి ఇప్పుడు డబ్బుతోని ముడిపడి ఉన్నాయి. వాస్తవం మీరు చెప్పింది. డబ్బు లేకుండా రాజకీయాలు లేవు, డబ్బు లేకుండా రౌడీజం లేకుండా రాజకీయాలు లేవు. సో మీ దగ్గర డబ్బు ఉందా, రౌడీజం ఉందా?
నా దగ్గర అవేవి రెండు లేవు, కానీ నేను చట్టసభలో అడుగు పెడతాను. అదే అంటున్నా, మీరు చట్టసభలో అడుగు పెట్టారు, ఈ రెండు లేవు అంటే మీరు అడుగు పెట్టిన తర్వాత ఇవి రెండు సంపాదించుకుంటారు అంటురా? లేదు, నేను ఏవైతే లక్ష్యాల కోసం అవుతున్నానో ఆ లక్ష్యాల దిశగానే పనిచేస్తా. ఇవి నా లక్ష్యాలలో లేవు. నేను మోరల్స్, ఎథికల్స్ విడిచి నేను కాదేమన్నా నేల విడిచి కత్తి సాము చేయరాదంటారు. నేను విలువలు, నైతిక విలువలు విడిచి ఏ విధంగా నేను జీవితాన్ని సాహసం చేయాలి, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే నేను మూలాలు మల్లవ. నేను ఎందుకంటే వేరే వాళ్ళకి జైగొట్టకుండా, వేరే వాళ్ళ కింద పనిచేయకుండా నా స్వతహాగా ఎదగడానికి కారణం ఏంటంటే, ఎప్పుడైతే మనము ఒక మార్పుకు అయినట్టయితే ఈ లక్ష్యం మరి ఏదైనా పార్టీలో జాయిన్ కాకపోతే పార్టీలో అంటే ఏ విధంగా ఉందంటే, ఇప్పటిదాకా మీరు చెప్పిన రెండిట్లకు దగ్గరగా చెంచగిరన్న చేయాలి, భజన చేయాలి. ఇప్పుడు రాజకీయాలలో నెట్టుకు రావాలంటే మీరు ఏ విధంగా అన్నారో, ప్రస్తుతం ట్రేడ్ ఏ విధంగా మీరు చెప్పారో, రౌడీజం అన్న కావాలి, డబ్బా అన్న కావాలి. ఇక్కడ పార్టీలో నిలదొక్కుకోవాలి అని అంటే అది ఏ పార్టీ అన్న. సరే, ఇప్పుడు లాస్ట్ గా చివరిగా ఒకటి చెప్పండి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బైపోల్ జరుగుతుంది. అవును. ఇప్పుడు ఉన్న దాంట్లో మెయిన్ పార్టీలు వచ్చేసి 3 ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ ఉంది, ఒకటి బీఆర్ఎస్ ఉంది, ఒకటి బీజేపీ ఉంది. చెప్పండి, ఈ మూడిట్లో ఏది వచ్చే ఛాన్స్ ఉంది? ఏది వచ్చే ఛాన్స్ అటు ఇటు కాకుండా సింపుల్ స్ట్రైట్ మీ ఒపీనియన్, ఈ మూడిట్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అని అడుగుతున్నా. ఇండిపెండెంట్లు మాత్రం తమ యొక్క నైతిక విజయాన్ని చాటుకుంటారు. నేను ఇండిపెండెంట్ల గురించి అడగట్లే. ఈ ముగ్గురు పార్టీలు అంటే ఒకటి కాంగ్రెస్, ఒకటి బీఆర్ఎస్, ఒకటి బీజేపీ. అవును. ఈ ముగ్గురిట్లో ఎవరో ఒకరు గెలవాలి కదా. ఎవరు గెలుస్తారు, ప్రజలే గెలిపించుకోవాలా. అవును, ప్రజలే గెలిపించుకోవాలి. కాకపోతే మీ ఒపీనియన్ లో ఎవరికి గెలిచే ఛాన్స్ ఉంది? నా ఒపీనియన్ పరంగా అయితే ఇది చెప్పారో తెలియదు, కానీ నేను ఇప్పుడు 15 రోజుల నుంచి గ్రేటర్ లో ఉన్న పరిస్థితిని బట్టి చూసి, నేను ఉన్న 15 సంవత్సరాల రాజకీయ అనుభవం, నాకున్నటువంటి అనుభవం, నేను 16 సంవత్సరాల ప్రాయం నుంచి ఉన్న 31 సంవత్సరం, ఈ 15 ఏళ్ల ప్రాయం, ఈ 10 రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ అనాలిసిస్ కేంద్రీకరించి చెప్పగలిగితే నేను చెప్పచ్చు ఏందనంటే, అధికార పార్టీ అయితే ఓటమికి దగ్గరగా ఉంది. గెలుపు అంటే ఇక లెంకల దీపక్ రెడ్డి, సునీతమ్మ గారు మధ్యలో మగండి సునీత గారు ఉన్నాయి. నా అందాజకు ఫ్యాక్ట్ గా దగ్గర ఇంకా కొంచెం దగ్గరకు వచ్చి చెప్పాలంటే సునీత గారికి గెలుపు అవకాశాలు ఎక్కువ. అంటే బీఆర్ఎస్ ఉందంటారు? ఉన్నది. ఈ ఒక్కసారి గతంలో ఏ బీఆర్ఎస్ అయితే ఓడగొట్టడానికి మేము పనిచేస్తున్నామో, నేను ఈ ఛానల్ ద్వారా మీ సహకారంతో నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈసారి అధికార పార్టీకి కర్రు కలిసి వాత పెట్టాల్సింది. అభ్యర్థి ఎలాంటోడో, ఏంటి పరిస్థితి ఏంటి, ఇవన్నీ పక్కన పెడతా. అంటే ఎందుకంటే ఒక్కసారి వాళ్ళ గుణపాఠం చెప్పగలిగినప్పుడైతే వాళ్ళకు నెత్తిలో ఉన్న కండ్లు అనేది సేమ్ పొజిషన్కి వచ్చే ఆస్కారం ఉంటుంది. గతంలో ఈ ప్రయత్నాలు చేస్తేనే అప్పుడున్నటువంటి దుబ్బాకలు కానీ, హుజరాబాద్లు కానీ ఇవన్నీ చేయగలిగినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు దిగొచ్చి వాళ్ళ వ్యవహారశైలి సక్రమం ఉంది. ఇక్కడ కూడా నేను జూబ్లీ హిల్స్ నియోజకవర్గ 61 జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కూడా అప్పీల్ చేస్తాను. నేను పోటీలో లేను, బట్ కాకపోతే నేను ఒకటే అప్పీల్ చేయదలుచుకున్నా, దయచేసి నవంబర్ 11 రోజున నేను ఈ కైజర్ న్యూస్ ఛానల్ ద్వారా నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా, 11 తారీఖు రోజు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈసారి పోలింగ్ శాతం పెంచినట్టయితే సరైన అభ్యర్థి బయటపడే ఆస్కారం ఉంటుంది. లేకపోతే వాళ్ళు గుండాయిజం ఉన్న వాళ్ళు, రౌడీయిజం ఉన్న వాళ్ళు, డబ్బు మతం బాగా చూపెట్టగలిగిన వాళ్ళు మాత్రం వాళ్ళకు కొంత పర్టికులర్ ఓటు బ్యాంకు ముళ్ళగట్టుకుని గప్పన వేసుకొని గెలిచే ఆస్కారం ఉంది. రైట్. ఇప్పుడు నవంబర్ 11th కి ఎలక్షన్స్. అవును. నవంబర్ 14కి రిజల్ట్ రోజు మీరు ఇక్కడ ఉంటారా? తప్పకుండా. నేను రిజల్ట్ రోజు కూడా నేను ఇప్పుడు ఒక ప్రధాన పార్టీకి చెందినటువంటి అభ్యర్థికి నేను ఎన్నికల ఏజెంట్ గా ఉన్నాను. తప్పకుండా కౌంటింగ్ రోజు మీరు అన్నట్టుగా ఆ పార్టీ గెలిస్తే కనుక మీరు మళ్ళీ మా స్టూడియోకి రావాల్సి వస్తుంది. తప్పకుండా వస్తాను. అందుకు గల కారణాలు కూడా నేను వివరించి ఆ రోజు మీరు సమయం ఇస్తే తప్పకుండా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. రైట్. చూస్తున్నారు కదండి, ఇదే వేముల విక్రమ్ రెడ్డితో మనం కౌంటింగ్ రోజు కలుద్దాం.